వాట్సాప్ గైస్ కైసే హో, ఎలా ఉన్నారు? హోప్ ఆర్ డూయింగ్ గ్రేట్ అన్నమాట. అయితే ఈరోజు వచ్చేసి సాటర్డే. ఈరోజు ఎట్లయినా వీకే, మీకు తెలిసిందే యూనివర్సిటీలో ఎప్పుడైనా వీక్ అంటే సాటర్డే సండే హాలిడేస్ అని. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే ఈరోజు వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. అది నేను నిన్నటి బ్లాగ్లో చెప్పిన దాండియా ఉందని. అదొకటి ఉంది, అది కూడా కవర్ చేద్దాం దీంట్లోనే. 9 అవుతుంది టైము, తినడానికి ఇప్పుడు వెళ్తున్నా. ఏంటో చూద్దాం ఆడికి వెళ్ళినాక. ఏంటో టిఫిన్ తెలియదు, నాకు తెలిసి ఉంటుందో టైము అయిపోయిందో తెలియదు. ఆడికి వెళ్ళాక ఏం పెట్టారో చూడండి. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటిదంటే ఈరోజు కొంచెం క్యాంపస్ టూర్ చేద్దాం అనుకున్నా, లాస్ట్ వీక్ చేద్దాం అనుకున్నా, కానీ ఏమంటారు కొంచెం డిస్టర్బెన్స్ వల్ల నేను చేయలేకపోయినా. ఈరోజు మాత్రం కంపల్సరీ చేస్తా. ఈరోజు 90 నెంబర్స్ ప్రతి ఒక్కటి చూపిస్తా. దెన్ టిఫిన్ కాడికి మెస్ కాడికి వెళ్ళాక కలుసుకుందాం. సో ఇప్పుడే తినడానికి వచ్చినాం. ఆల్రెడీ వీళ్ళందరూ కానిచ్చి అయిపోయింది. ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి. ఎట్లున్నారండి? మళ్ళీ బీ ప్లేట్ వాళ్ళని వీడియోనా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్ రికార్డ్ తిరిగేస్తుంది. ఇంకో పూరి ఎలా ఉందో అని అడుగుతున్నారు. ఈయన అడుగుదాం. చెప్పు పూరి టేస్ట్ చెప్పు. పూరి అయితే చాలా ఆయిలీగా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ బాగుందా లేదా? టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఆ చోలే భటూరి కూడా కర్రీ హెల్దీ. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ కాకుండా ఏమని చెప్పండి. ఈరోజు మన కాలేజ్ నైట్ అయితే జరుగుతుంది. మా కాలేజీలో ఏమంటారు, దాండియా అంటారు. మీరు సర్పంచ్ గా కాలేజ్ లో ప్రమోట్ చేయాలని మేము చూస్తుంటే నువ్వు కాలేజీలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి ఏమి చెప్పకుండా చేసేస్తున్నారు. అది కాదు, ప్రెసిడెంట్ అంటే ఏముండాలి, అందరికైనా ముందుండి అన్ని చేయాలి. నువ్వేంది ఊళ్ళో ప్రెసిడెంట్ అంటే ఏడగలు కొనసాగిస్తే స్టామినా అది. సో ఇప్పుడే వీడికి వస్తాము. ఇక్కడ చిన్న డెకరేషన్ లెక్క జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ మధ్యాహ్నం వరకు అయిపోతుంది టోటల్గా. అంటే నార్మల్గా ఏంటి క్లాస్ కట్టి అవే చేస్తున్నాను. నార్మల్గా ఇక్కడ డెకరేషన్ అంటే ఇట్లే ఉంటుంది. మన సైడ్ అంటే జస్ట్ పువ్వులు, బెలూన్స్ అని ఉంటాయి, కానీ ఇచ్చే మొత్తం ఇవి ఏమంటారు, ఈ కలర్స్ ఏమంటుంది పేరు సంథింగ్ ఈ దీంతోనే అరేంజ్మెంట్ చేస్తారు. ఎక్కడ అంటే నార్మల్ ఈ ప్లేసెస్లో. మై జిమ్, నా జిమ్ కాదు, మేము అందరం జిమ్ చేస్తాం. అంటే అందరి గురించి ఏం చెప్పదలుచుకోవాలి. సారీ. ఉద్యాని బజార్ ఉంది ఎప్పుడంటే 9కి. ఆ రోజు మన ఎవరు కార్తీక్ ఒక స్టాల్ పెడుతున్నాడు. ఏంటంటే ఫ్యాషన్ రైడర్స్ క్లాతింగ్ బ్రాండ్. క్లాతింగ్ బ్రాండ్ అది వచ్చి ఒకసారి మీరు అందరు ట్రై చేయండి ఎట్లుంటుంది ఏంటిది అని. అండ్ మన రీజనబుల్ ఏమంటారు ప్రైజెస్లో ఉంటుంది. ఆ లింక్ కూడా నేను ఇక్కడ పెడతా చూడండి. హాయ్ గాయ్స్, ఈరోజు ఒకవేళ టైం ఉంటే మధ్యాహ్నము క్యాంపస్ టూర్ ఇద్దామని అనుకుంటున్నా. తీయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు రూమ్ పోయి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇప్పుడు భరత్ చెప్తాడు. చెప్పరా నీ గురించి, వాని గురించి ఉన్నా లేదా అని అందు చెప్పు. చెప్పురా, ఏం లేరా? సరే. సో ఇది మన హర్క్లెస్ అన్నమాట. దీంట్లో వచ్చేసి 4 షేరింగ్, 2 షేరింగ్, 1 షేరింగ్, 8 షేరింగ్ కూడా ఉన్నది. ఇది బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీక్ వస్తుంది. ఎందుకంటే ఈ సండే రేపు వస్తుంది. నెక్స్ట్ వీక్ హాస్టల్ అంటే మొత్తం ఎన్ని జీస్ 1, జీస్ 2, హర్క్లెస్, ఇంకోటి సెంచురియస్, మొత్తం ఎన్ని 4 ఉన్నాయి. ఆ 4 నెక్స్ట్ వీక్ వస్తాయి. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే బయట తిరగడానికి వెళ్తున్నాం, అంటే యూనివర్సిటీ లోపల తిరగడానికి వెళ్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ బోరింగ్, అంటే రూమ్లో ఉండి ఏమంటారు కొంచెం హెడేక్ వస్తుంది. పీస్ఫుల్గా బయట తిరగడానికి వెళ్తున్నాం. అండ్ ఫిష్ ఫార్మింగ్ ఉంది, అది కూడా దాన్ని మెయిన్ చూడడానికి వెళ్తున్నా. అండ్ ఇంకొంచెం వెనక అటు వెళ్తే వ్యూయింగ్ బాగున్నది, అంటే ప్రతి ఒక్క సీనరీ బాగుంటుంది.
సో దాన్ని చూడడానికి ఫస్ట్ అయితే వెళ్తున్నాం. ఎండ మాత్రం బాగా కొడుతుంది. బట్ కొన్ని కావాలంటే కొన్ని పడాలి కదా. ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసిన. ఎప్పుడంటే 24 సాయంత్రం 4 o'clockకి. సో ఆ రోజు మార్నింగే వెళ్తే కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకేముంది ట్రైన్ ఎక్కడమే. అండ్ దానికన్నా ముందు మనకి ఏమంటారు మిడ్ ఎగ్జామ్ ఉన్నది, మిడ్ 1. మాకు వచ్చేసి సెమిస్టర్కి 2 మిడ్స్ ఉంటాయి, మిడ్ 1 మిడ్ 2. ఆ మిడ్ 1 అయిపోయాక ఇంకా డైరెక్ట్ పోవడే. యాక్చువల్లీ మాకు మిడ్ 14 నుంచి 18 వరకు, బట్ మేమే 24కి వెళ్తున్నాం. అదొకటి కవర్ చేయడానికి చూపిస్తా. అయితే ఇన్ యూనివర్సిటీకి అయితే వెళ్ళాను, మొత్తం అవుట్ యూనివర్సిటీకి వెళ్తే, అవుట్ యూనివర్సిటీ అంటే బయట మన ఏమేమి ఉన్నాయి ఏంటి అని ప్రతి ఒక్కటి కవర్ చేస్తా. అండ్ ఎడ పోయేస్తా వాళ్ళు దోబికా. ఓకే లవర్ బాయ్ అంటే క్యాంపస్ లోపలికి అంటే యూనివర్సిటీ లోపలికి అయితే వెళ్ళాను. మొత్తం ఏమంటారు అవుట్లెట్ మొత్తం తిరగడానికి ట్రై చేస్తా. 500 సబ్స్క్రైబ్ వస్తే గట్టిగా ఒకసారి ఏం లెక్క ఈయనే పార్టీ గట్టిగా చేసుకుందాం. మరి అంత ఎలక్షన్స్ టైప్ మనది. ఇది ఫిష్ ఫార్మింగ్ ఉన్నది, నాకు కూడా తెలియదు యాక్చువల్గా. ఎక్కడ ఇప్పుడే చిన్న స్నాప్ వస్తే వెళ్తున్నాం. అండ్ అది ఎక్కడ అంటే నియర్ బై మీకు ఒకసారి హెలికాప్టర్ చూపెట్టింది అనుకుంటా, అక్కడ అది ఉన్నది. ఎండ బాగా కొడుతుంది. నిన్న మొన్న నుంచి మాత్రం బాగా కొడుతుంది. ఏంటిది సరే నవ్వుతారు. ఎనర్జీ లేదు, ఒక థమ్స్అప్ అవుతానే ఎనర్జీ వస్తుంది నాకు. పైసలు ఉడికితే ఎనర్జీ వస్తుందండి. పైసలు వస్తే నాకు గట్టి ఎనర్జీ వస్తుంది. ఇక్కడ ఒక న్యూస్ కూడా మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో వచ్చింది న్యూస్. అక్కడ పోయి కొంచెం పైసలు ఏమంటుందని పైసలు ఒడగొట్టుకొని మళ్ళా పైసలు బొక్క పెట్టుకోవడం ఢిల్లీ మొత్తం కవర్ చేస్తారంట. మనవాడు గురుగాం ఒకసారి ఎన్నిసార్లు పోయినారు గురుగాంకి, ఒక్కసారి కూడా ఓలకని పోదా. అట్లా కవర్ చేస్తారంట మనవాడు. పోకపోయినా కూడా కవర్ చేయచ్చు. ఏం లేదు, వెనక వీడియో పెట్టుకొని మనం ఓవర్ అయిపోతుంది. వీడియోలు బొచ్చడు ఉన్నాయి మన దగ్గర, కానీ ఏంటి స్ట్రైకులు పడతాయి. స్ట్రైకులు పోవాలి. ఒకటి నీకు కాపీరైట్ వచ్చింది అనుకో, నీకు వ్యూస్ అనేది తగ్గుతాయి. ఎందుకో నాకైతే తెలియదు. చాలాసార్లు నేను ఒకసారి మా ఫ్రెండ్ వావిడ ఏమంటారు యూట్యూబరే, మా కాలేజ్లో స్కూల్ ఫ్రెండ్ వాడు యూట్యూబరే. వాడిని కాపీరైట్ పడితే నేను చూసిన ఒకసారి. అయితే అంటే కాపీరైట్ పడ్డ వీడియోస్కి నేను డిఫరెన్స్ చూస్తే ఘోరంగా డిఫరెన్స్ ఉన్నాయి వ్యూస్ కాడ. అయితే వీళ్ళు లవర్ బాయ్ అన్నమాట. వచ్చిన కాడి నుంచి మొత్తం 3-4 ప్రపోజల్స్ వచ్చినాయి. ఫిష్ ఫార్మింగ్ అటున్నా అది ఎక్కడనో ఇక్కడ కాదు, లేదు అటు సైడ్ సోలార్ ఇంకా పోవచ్చు ఆడికి. చేపలు పడతాను. సో చేపలు పడతాయి. అయితే నాకు యూనివర్సిటీ ఒక నచ్చిన ప్లేస్ అంటే నేను ఇది ఉంది కదా ఇక్కడ, అగ్రికల్చర్, నెక్స్ట్ ఇంజనీరింగ్, బీబీఏ ఇక్కడ కాదు, ఎంసీఏ, ఎంబీఏ అవన్నీ ఉంటాయి. దీంట్లో వచ్చేసి యూఐడి ఫ్యాషన్ డిజైనింగ్. ఈ వ్లాగ్ మొత్తం వచ్చేసి అండ్ ఇంకేమున్నాయి అంతే అనుకుంటాను నాకు తెలిసి. సో మన కోసం ఇదేమో యూఐడి ఈ బ్లాగ్ వచ్చేసి మంచిగా ఉంటుంది. అంటే నేను ఎప్పుడు పోలేదు, మా ఫ్రెండ్స్ అన్నారు, వీడు అన్నాడు మంచిగా ఉంటుంది అని. మొత్తం చూసారు. ఫ్యూయల్ జాబ్ ఉంది, ఫ్యూయల్ జాబ్ తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ షెడ్ ఉన్నది కదా సమ్వేర్ హియర్, ఇక్కడ ఏమంటారు షిఫ్ట్ చేస్తారు. ఇది వచ్చేసి ఏంటో కూడా, ఇది ఏంటో కూడా తెలియదు మనకి. 2
అదైతే ఫ్యూయల్ జాబ్ అని కన్ఫర్మ్ అయింది. నాకు తెలిసి కూడా సంథింగ్ ఏదో ఒకటి ఏమంటారు క్యాంటీన్ లెక్కనే చూడాలి. పెట్టినాక ఏం పెడతారో ఏంటో చూడాలి. ఇక్కడేమో నెస్కేఫే ఉన్నది. మీకు అవుపిస్తుందో లేదో వెయిట్ ఐ విల్ జూమ్ ఇట్. నెస్కేఫే ఇదేంటి బ్యాడ్మింటన్ కోర్ట్ ఇక్కడ ఉన్నది నాకు తెలియదు. నాకు తెలిసి ఇది ఇండోర్ అనుకుంటా. ఇండోర్ అయినా కానీ తెలుసు ఇలా ఆడాలి. అండర్ గ్రౌండా? ఇన్ని చూస్తే కనబడదు. సో మేము ఎట్లా అంటే మొత్తం అడ్వెంచర్ చేస్తాం. ఇట్లే అండర్ గ్రౌండ్ అన్నమాట ఇది. సంథింగ్ ఏదో కాన్సెప్ట్ గిట్లా ఉంటుందా? లేదు అక్కడ బ్యాడ్మింటన్ ఇంకా బ్యాడ్మింటన్ కూడా అయితే బ్యాడ్మింటన్ కూడా ఉన్నది ఇక్కడ. ఇట్లా మా దగ్గర ఎక్స్ప్లోర్ చేయాలి. అమ్మో గింత పెద్ద అండర్ గ్రౌండ్ నిజం అండర్ గ్రౌండ్ బాగా వేసారు. అండర్ గ్రౌండ్ ఇక్కడ నుంచి మామూలు ఇక్కడ నుంచి మొదలు పెడితే అదే చేస్తారు అనుకుంటా. ఈ పిల్లర్ టు ఆ పిల్లర్ మాత్రం ఇంత పైన మళ్ళీ నార్మల్ రేకులు అంటే నార్మల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు అనుకుంటారా? అడుగుద్దా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. ఇది కన్స్ట్రక్షన్ అయినాక అంటే 4 years అంటే ఈ ఇయర్ వరకు అయిపోతుందా అని అనుకుంటున్నా. అయిపోతుంది ఈ ఇయర్ వరకు. అండ్ ఇక్కడ మొత్తం ఎలక్ట్రికల్ సంబంధించింది ఉన్నది. ఎలక్ట్రిసిటీ సంబంధించింది. అండ్ ఇక్కడ సంథింగ్ జనరేటర్ ఉన్నది. అండ్ సో మొత్తం ఇక్కడేమో ల్యాబ్స్ ఉన్నాయి. మొత్తం ల్యాబ్స్ మీకు ఇక్కడ ఏమంటే డైరెక్ట్ డిస్ప్లే చేస్తున్నా. లోపల క్లారిటీ అవుపిస్తుంది అనుకుంటా. ఏరోస్పేస్ వాళ్ళు ఇక్కడికి వస్తారా? ఓకే ఓకే. గో కార్టింగ్ ఉన్నది ఇక్కడ. లోపల ఒకటి ఉన్నది గో కార్టింగ్. ఉన్నది ఇక్కడ. అండ్ ఇక్కడ సంథింగ్ ఇదేంటో తెలియదు కానీ నేమ్ ఉందిగా. నేమ్ చదువుకోండి మీరే. నేను ఫిజిక్స్ ల్యాబ్ కాదా? రామానుజం మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ల్యాబ్. రామానుజం టర్మినాలజీ. మీకు తెలియని విషయం ఒకటి, జీడీ గోయంకల్ ఉన్నది. జీడీ గోయంకల్ ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ ఉన్నదని మీకు తెలుసా? కొత్త దొరికింది మాకే. అది ఎక్కడంటే మనకి యూనివర్సిటీ నుంచి ఇటు రాగానే అక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ అని ఉన్నది. అది మొత్తం అండర్ గ్రౌండ్ కింద ఉంది. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ 2 floors ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ అన్నమాట. సారీ -2 గ్రౌండ్. ఇక్కడ మొత్తం వచ్చేసి ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ సంథింగ్ అసలు ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే బ్యాడ్మింటన్ది. ఇక్కడ గో కార్టింగ్ ఉన్నది. అసలు దీని పేరు గో కార్టింగ్ అంటారు. చాలా రోజులైంది దీని మీద కూర్చోక. అంటే ఒక్కసారి ఏమో కూర్చున్నా అంతే. అమ్మా. సో ఓకే. అది అసలు ఇక్కడ కాలు పెడుతుంది. ఇదేమో
అంటే అందరం ఫస్ట్ టైం అనుకోండి, ఇది కూడా మీ ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే దీనికోసం రాలేదు. మేము వచ్చింది అక్కడ ఫిష్ ఫార్మింగ్ అని అన్నారు, దానికోసం వచ్చినాం. బట్ అందుకోసం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం వీడికి. మేము అసలు ఏమంటారు ఫిష్ ఫార్మింగ్ కోసం వెళ్ళాలి, సడన్గా ఇది ఓపెడేసరికి మీ దీనికోసం మళ్ళీ ఇప్పుడు ఆడికి వెళ్ళాలి. ఇక్కడ నాకు తెలిసి ఫిజిక్స్ ల్యాబ్ కొంచెం హై లెవెల్ అనుకుంటా. నాకు తెలిసి కదా తీసుకొస్తారా? ఏమో నార్మల్ మనం క్లాస్ మన యూనివర్సిటీ లోపల చేస్తామంటే ఇక్కడికి వచ్చి చేయాలి. అరే నాకు తెలిసి కన్స్ట్రక్షన్ వాళ్ళే అనుకుంటారా? ఇంకో ఇది చూడు, కన్స్ట్రక్షన్ సంబంధించింది అనుకుంటేది. అది మిషన్ కన్స్ట్రక్షన్ సంబంధించిన సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు. అదే సివిల్ ఇంజనీరింగ్. ఓహో, చదువు చెప్పుకుంటే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటారు, కంప్లీట్ చేస్తారు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు. మంచి జీడీగా ఇంకా మంచి ప్లాన్లే ఉన్నది, స్టూడెంట్స్తో కంప్లీట్ చేపిద్దామని. మనకు తెలియదు అసలు ఇంతగా ముందు గ్రౌండ్లో జరుగుతాం మొత్తం. ఎవరైనా కొత్త చూసే వాళ్ళు ఉంటే అంటే ఈ స్పాట్ తెలియని వాళ్ళు ఒకసారి వచ్చి ట్రై చేయండి. అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీస్, ఏంటి షటిల్స్, బాల్స్, కోర్ట్ అవి ఉన్నాయి. మీకు దీని అడ్రస్ చూపిస్తా చూడండి, కావాలంటే వచ్చేసి యూఐడి ఇదేమో. ఇది మన హాస్టల్ నుంచి రావాలంటే స్ట్రైట్ ఇట్లా రావచ్చు, షార్ట్ కట్ కొట్టవచ్చు. ఇట్లయితే ఎవరు అడుగుతలేరు, అట్లా నుంచి అయితే వాచ్మెన్ ఉండి వద్దు మీరు ఏమంటారు నెక్స్ట్ తర్వాత రాండి అన్నారు. బట్ మేము అడిగి అది ఏమంటే వచ్చేసినాం. అగ్రికల్చర్ వాళ్ళే దున్నుతారు, ఏమంటారు ప్లవింగ్లు బ్లీవింగ్లు అన్నీ వాళ్ళే వేసుకుంటారు అగ్రికల్చర్ వాళ్ళు. నాకు తెలిసి దీనికి ఏమో అయింది, అంటే ఈ క్రాప్కి ఏమో అయింది, చూపిస్తానండి. మొత్తం పురుగు వచ్చింది. అగ్రికల్చర్ అక్క వాళ్ళు కొంచెం చూసుకోండి దానికి, అంటే నాకు తెలిసిన వాళ్ళైతే అగ్రికల్చర్ అక్క వాళ్ళే తెలుసు, వాళ్ళైతే కొంచెం చూసుకోండి. కొంచెం పురుగు వచ్చింది. నర్సరీ ఫామ్ జీడీ గోయంకా స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్. ఇదైతే ఏమంటారు ఫామ్ అంట, నర్సరీ ఫామ్. అంటే నార్మల్గా ఏమంటారు దీన్ని, నార్మల్గా పెద్ద పెద్ద ఏమంటారు అవైతే లేవు, నార్మల్గా ఉన్నాయి. కానీ ఈ ఏమంటారు ఈ ఫ్లవర్స్ చూడండి బాగున్నది. ఒక హైబ్రిడ్ ఎట్లా పూసిందో అట్లా పూసింది ఈ ఫ్లవర్. ఆ ముద్దమందారం కాదు, సంథింగ్ వేరే ఏమంటారు దాని పేరు, ఏదో పేరు. యాక్చువల్లీ నాకు చెట్ల మీద మంచి ఇంట్రెస్ట్ ఉండే చిన్నప్పుడు. ఎట్లా అంటే మాకు ఒకసారి మా పాత ఇల్లు చూపిస్తా, ఆ రోడ్డు కొంచెం ఉన్నా కానీ ఆ మొత్తం చెట్లు పెట్టి నింపేసిన నా చిన్నప్పుడు. బట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ తగ్గింది. నార్మల్గా ఇవన్నీ చెట్లు నేను చూసినాయి, ఏమైనా కొత్త అనుకున్నా కానీ కొత్త ఏం లేవు. అండ్ ఇక్కడ ఏమో ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇవి దీని పేరు ఈ బ్రయోఫిలియం అనుకుంటా, కానీ కాదు. బ్రయోఫిలియం ఏంటి అంటే సైడ్ నుంచి మళ్ళా ఏమంటారు ప్లాంట్ గ్రో అని అవుతుంది. నాకు తెలిసి అయితే అది కాదు. ఇంకోటి ఏంటంటే బ్రయోఫిలియం ఇది ఇట్లా కాదు, అంటే నార్మల్గా తీగ వాడుతుంది అంటారు కదా, తీగ వారినట్టు ఉంటుంది. ఇది అయితే అది కాదు. సో నిమ్మలంగా మనం ఫిష్ ఫార్మింగ్కి వెళ్దాం. ఫిష్ ఫార్మింగ్ నాకు మస్తు ఇంట్రెస్ట్. ఎప్పుడైనా మేము టూర్స్కి వెళ్ళినప్పుడు ఎట్లా అంటే ఈస్ట్ గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు మంచి చాలా ప్లేసెస్ మొత్తం హాఫ్ ఆఫ్ ద ప్లేస్ ఆక్యుపైడ్ ఫిష్ ఫార్మింగ్ కదా, అలా మస్తు అనిపిస్తుంది నాకు. అంటే నా చిన్నప్పుడు వెళ్ళాను అనుకోండి, అంటే నా రెగ్యులర్ సమ్మర్ వెళ్తాం. నాకు తెలిసి ఈ సమ్మర్ కూడా వెళ్తాం. చూడండి ఇక్కడ వచ్చేసి దీని పేరేం పేరు, రోజ్ పెటిల్లు, అది కూడా పెటల్స్ రోసే.
రే 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 ఈ ఫ్లవరేనా? నాకు తెలిసి ఈ ఫ్లవరే అనుకుంటానా. చూడండి ఆ ఫ్లవరో లేకపోతే ఏంటో తెలియదు. కానీ అగ్రికల్చర్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. బాగా మెయింటైన్ చేస్తారు. ఇంకొంచెం మెయింటైన్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. యాక్చువల్గా నేను ఏమంటారు ఇంజనీరింగ్ అని నాకు కొంచెం చెట్ల మీద ఇంట్రెస్ట్ ఉన్నది. ఈ మొత్తం కాంపోస్ట్ చేస్తారు సంథింగ్ ఏంటో తెలియదు కానీ కంపోస్ట్ అయితే చేస్తారు. అండ్ అక్కడ వచ్చేసి ఫిష్ ఫార్మింగ్ అన్నమాట. ఇక్కడేమో చెట్లు పెట్టిళ్ళు. ఏం చెట్లు? టమాటో చెట్లు పెట్టిళ్ళు. టమాటో, బచ్చల కూర అండ్ వన్ మోర్ థింగ్, ఈ ట్రేస్లల్లో పెంచితే ఏమవుతుంది అంటే సర్టన్ ఏజ్ వరకే పెరుగుతుంది. మోర్ దెన్ దట్ అయితే పెరగదు. పెరిగినా కానీ ఏమంటారు అంత మంచిగా గ్రో కాదు. నాకు తెలిసి మళ్ళీ దీని తర్వాత తీసి నార్మల్ ఇట్లా పైకంటే అది వస్తుంది. ఇదైతే మన యాజ్ యూజువల్ మన తెలుగు వాళ్ళకి అందరికీ తెలుసు బచ్చల కూర అని. జీడిగా ఇంకా ఫిష్ ఫార్మింగ్ అన్నమాట. ఇది కూడా అగ్రికల్చర్ సంబంధించిందే. బట్ ఇక్కడ ఫిషెస్ ఉన్నాయా అంటే మీరే చూడండి ఫిషెస్ ఉన్నాయో లేవో. ఇప్పుడు ఫిషెస్ ఉన్నాయా లేవా అని ఎట్లా తెలుసుకోవాలి? మछली है इतना बड़े होते इतना बड़े 1 किलो कितना ऊपर नहीं आ रहा क्यों? ऊपर आता नहीं क्यों? తెలంగాణ హైదరాబాద్ అడుగుందా ఏమో పడుతుంది. వీడు కొంచెం ఏమంటారు వాటర్ కొంచెం నీట్ మెయింటైన్ చేస్తే బాగుండు. బట్ కొన్ని ఫిషెస్ ఇట్నే ఉంటాయి కదరా. ఏంటి అది కొరమేళ్ళు? इनका भी तुमको समझाते होंगे मतलब क्या भाई ये बाजरा इससे रोटी बनती है बाजरे की और जैसे मक्की है मक्की की रोटी बनती है गेहूं की बनती है वो बताते हैं इनका। अच्छा ये है पानी का सिस्टम उसमें जाता ना ये जो बना रखा ना उसमें सब्जी बोते हैं जैसे टमाटर कल की वगैरह तोरमा गोभी वगैरह होती है ना सब्जी के लिए बना रखा है। చెప్పరా అలా అయితే దాంట్లో టమాటాలు మనం ఆడికి పోయినాక ఆడికి వెళ్దాం. లోపల ఏమున్నా చూద్దాం. అయితే దాంట్లో ఈయన చెప్పిన ప్రకారంగా అయితే దాంట్లో టమాటోస్ ఏంటి గోధుమలు సంథింగ్ అని ఉన్నాయంట. వెజిటేబుల్స్ గ్రోయింగ్ అంట. ఇది వచ్చేసి వాటర్ సప్లై కోసం దానికోసం వాటర్ సప్లై. ఇది వచ్చేసి ఏమంటారు దాంట్లోకి వెళ్ళడానికి వాటర్ సప్లై అంట. ఏంటి అంటే ఫిషెస్ కొన్ని ఉన్నాయి. అవి రేర్గా ఎప్పుడప్పుడు పైకి వస్తాయి. చాలా రేర్గా అవుతాయి. పోదాంపా. నాకు ఒకసారి మీరు కామెంట్ చేయండి ఇది ఏంటో. ఈ నార్మల్ హౌసెస్ పైన ఈ రొటేట్ అవుతూ ఉంటాయి కదా ఏంటో నాకు కొంచెం చెప్పండి. నాకు యాక్చువల్గా అది తెలియదు ఏంటో అది. అసలు అది దేనికి యూజ్ అవుతారో నాకు తెలియదు. కొంచెం మీరు చెప్పండి. ఏమైంది అజయ్? ప్లాస్టిక్ స్మెల్ అట్లా వస్తుంది. రిపిరిగేషన్ పైపులు ఎట్టి పడుతుంది. ఓహో మరి ఘోరంగా మొత్తం అయితే ఇది ఉన్నది. దీన్ని ఏమంటారు? ఇది డ్రిప్ ఇరిగేషన్. దీని పేరు ఇంకోటి ఉంటారా? దీనికి ఇంకో పేరు ఉంటుంది. ఓకే దానికి కాదు దీనికి ఇంకో పేరు ఉంటుంది. నాకు డ్రిప్ ఇరిగేషన్ కాదురా. డ్రిప్ ఇరిగేషన్ అంటే బాబు పైపులు పెడతారా? దీనికి ఇంకో వేరే పేరు ఉంటుంది. నాకు అంత ఐడియా లేదు. నేను ఇక్కడ ఏమంటారు ఇక్కడ మెన్షన్ చేస్తాను దీని పేరు ఏం పేరు మా డాడీని అడిగి. ఘోరంగా ఏమంటారు హీట్ ప్లస్ ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది. కానీ ఇంకా చలికాలం స్టార్ట్ కాలే. దీని పేరు ఎస్తో స్టార్ట్ అవుతాయి కానీ అంత ఐడియా రావట్లే. మా డాడీని అడిగి ఇక్కడ పెడతా. ఒకసారి చూడండి మీరు ఒకసారి మీరు రాని ట్రై చేయండి ఇలాంటి. వారధి ఫార్మ్స్ ఇట్లా రా వాళ్ళు మొత్తం బయట పెంచుతాడు. సమ్మర్ లా టమాటోస్ ఉంటాయి చూసినావా అవి మొత్తం లోపలనే వేస్తాడు.
కాలేజ్ లాస్ట్ టైం అవుతుంది అది కానీ ఇంతగా మనము ఏం లేదు గక్కరికి అనుకున్నా కానీ ఇంత ఉన్నది కాలేజ్. కానీ ఇంకేంటుంటుంది రోజుకి కనబడతాను కొంచెం కొంచెం తిరుగుతూ ఉండాలి, అప్పుడే మనకి మనలో ఒక మూలకు ఒక లవర్ స్పాట్ మూలకు ఒక్కడే తిరుగుతారు అంతే, లేకపోతే హెలికాప్టర్. నిజం చెప్పాలంటే ఒకసారి ఇక్కడ రాండి, మంచిగా అనిపించింది. ఈ వ్యూ కూడా బాగా అనిపించింది నాకైతే. అరే ఈ ఫోటో ఏ షేక్ రెడీ ఉన్నది తెలియదు బ్యాక్ ఫోటో వచ్చింది అంతే. అయితే ఇది మన వెనక చూసేది అది ఎండ అన్నమాట. నార్మల్గా మేము ఎప్పుడైనా ఎక్కడ వరకు ఈ హెలికాప్టర్ దాకా వచ్చి పోయేది. ఇది మన బొమ్మ హెలికాప్టర్ అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ కొంచెం కూర్చొని అప్పుడప్పుడు సండే వస్తే మన సెట్టింగ్ ప్లేస్ అనేది ఇదే. దాదాపు అవుట్లెట్ మొత్తం అయిపోయింది, అంటే మొత్తం కవర్ చేసింది అని అనుకుంటున్నా. అయితే ఆ సైడ్ ఒకటి మన ఏమంటారు యూనివర్సిటీ థర్డ్ ఏమంటారు ఫస్ట్ గేట్ థర్డ్ గేట్ అది ఒకటి కవర్ చేయలేదు, అది ఇప్పుడు చేయను, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ తిని మళ్ళీ కొంచెం పడుకొని మళ్ళీ ఏమంటుంది దానికి దాని 7 o'clock స్టార్ట్ అవుతుంది అంట. మీ 6 o'clockకి మళ్ళీ పోయి ఆడ కూర్చుంటే మాకు కొంచెం ప్లేస్ దొరుకుతుంది. హాస్టల్కి వచ్చినాం, సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి దెన్ వీడియో అనేది కంటిన్యూ చేస్తా. ఎప్పుడు 5 o'clockకి స్టార్ట్ చేద్దాం. దెన్ సీ యూ, బాయ్ గైస్.